హాయ్ అండి. నోటికి ఎంతో రుచికరంగా అనిపించే రాగి ఉప్మా ఇంట్లోనే సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ రాగి పిండి వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఈ రెండింటిని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది బాగా వీటెక్కిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. పల్లీలను 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 10 లేదా 15 జీడిపప్పులను వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును తుంచుకొని వేసుకోవాలి. ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుంటే మనకు ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది. అలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. వాటిని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేయాలి. వాటర్ వేసి వాటర్ అనేది బాగా కెర్లే వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంటే వాటర్ అనేది బాగా కెరుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండి అండ్ బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ వేయాలి. ఒకేసారి వేసినట్లయితే ఉండల కింద కడుతుంది. లాస్ట్లో కొత్తిమీరతో వేసుకొని సర్వ్ చేసుకుంటే మన రాగి ఉప్మా రెడీ.